ఒక ఆర్గనైజేషన్ లేదు ఇంకా లేదని మాట్లాడుతూ ఉంటే మీరు అనుకున్నట్టుగా మీకు కనిపించిన ఆర్గనైజేషన్ నేను ఎందుకు చేస్తాను? నేను అనుకున్నట్టుగా చేస్తాను ఆర్గనైజేషన్. మనల్ని విమర్శించే వాళ్ళు అనుకున్నట్టుగా నేను చేయను ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అనేది, సంస్థ అనేది నిర్మించడం ఏ పార్టీకైనా సరే, కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ దగ్గర కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళకి మన జనసేనని విమర్శించడం చాలా తేలిక. వాళ్ళందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం వారికి కానీ మిగతా పార్టీల వారికి కానీ. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా మనలాగా ఒక పార్టీని స్థాపించలేదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన స్థాపించిన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా చేరి అప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు. మనకు అసుఖం లేదు, పవన్ కళ్యాణ్కి అసుఖం ఎక్కడ ఉంది? పవన్ కళ్యాణ్కి హెరిటేజ్ లాగా ఒక సంస్థ లేదు. కానీ మనకేముంది? జనబలం ఉంది, మన సైనిక బలం ఉంది. నేను చిన్నప్పటి నుంచి నా నటనలో కూడా ఓనామాలు ఉత్తరాంధ్రలో దిద్దుకున్నాను. నాకు మీరందరూ అనుకుంటారు కదా, నాకు మన పాటలు ఎలా వచ్చు నాకు అని, మన శ్రీకాకుళం పాటలు. బై బై బంగారు రమణం, ఎన్ని పాటలు ఎలా వస్తున్నాయి. నాకు ఈ పాట నేర్పించింది మన శ్రీకాకుళం కళాకారులు నేర్పించారు. ఆ కళాకారులకి మన హృదయపూర్వక నమస్కారం. అలాంటి పరిస్థితుల్లో తిరిగి రాజకీయంగా మనం తెలంగాణలో, హైదరాబాద్లో స్టార్ట్ చేసినా కానీ నిజమైన పోటీ చేయడానికి రాజకీయ ప్రస్థానం శ్రీకాకుళంలోనే మొదలైంది. మన శ్రీకాకుళంలో, మన ఇచ్చాపురంలో. నాకు తెలుసు ఒక రాజకీయ పార్టీ స్థాపించడానికి చాలా కష్టాలు ఉంటాయని తెలుసు. నాకు రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి, తెలిసే వచ్చాను. నేను నటనలో ఓనామాలు దిద్దుకోవడానికి అన్ని సంవత్సరాలు కష్టపడి నేను చేయగలిగినప్పుడు, సామాజిక స్పృహ ఉండి రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు లేడీకి లేచిందే పరిగినట్టుగా నేను ముఖ్యమంత్రి అయిపోవాలని నేను కోరుకోను. నేర్చుకుంటాను, శ్రమిస్తాను, సాటి మనిషి తాలూకు కష్టాలు అర్థం చేసుకుంటాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.